ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవప్రసమీక్షకులు స్వాగతం. వృషభ రాశి. ఈ వృషభ రాశిలో కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2026 సంవత్సరం మార్చి 16 నుంచి 31 వరకు ఎలా ఉండదో చూద్దాం. మిత్రులు, మీ అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. నెలకి 2 సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉంటాయో, ఈ మార్చి నెల 2వ భాగంలో జరిగే హోమాలు 18వ తారీఖు జరుగుతాయి. లైవ్ టెలికాస్ట్ వస్తుంది, చూడండి. 19వ తారీఖు ఉగాది. మీ అందరికి ఉగాది శుభాకాంక్షలు. ఈ 15 రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం. 3 ఆఫ్ సోర్ట్స్ కార్డు తీసుకుందాం. కింగ్ ఆఫ్ సోర్ట్స్ కార్డు తీసుకుందాం. 3 ఆఫ్ వ్యాండ్స్. ఫలితం దక్కినా కానీ మనసుకు ఆనందం కలగదు. మొదటి 3 రోజులు మనసును గాయపరిచే సంఘటనలు జరుగుతాయి. మనోధైర్యం అవసరం, వ్యతిరేకత ఉంటుంది. మీరు ఏమీ అనకపోయినా కానీ మిమ్మల్ని చూసి ఓర్వలేని వాళ్ళు అనేక మంది ఉంటారు. మిమ్మల్ని పడగొట్టే ప్రయత్నం, మిమ్మల్ని డౌన్ఫాల్ చేసే ప్రయత్నం చేస్తారు. ఎవరిని పట్టించుకోవద్దు. కంపెనీలలో స్టేట్మెంట్ ఉంటుంది, మెన్ మే కమ్, మెన్ మే గో, కంపెనీ రన్స్ ఫర్ ఎవర్. వచ్చేవాళ్ళు వస్తుంటారు, పోయేవాళ్ళు పోతూ ఉంటారు. ఒక రైలు ప్రయాణం లాంటి జీవితం. మనతో ఎంతోమంది వస్తారు, దిగిపోతారు, వచ్చేవాళ్ళు వస్తారు, మాట్లాడతారు. వాళ్ళ పని చేసి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. మీ జర్నీ ఆపకూడదు ఎక్కడ కూడా. ఈ సమయంలో మనసు బాధపడినా, ఎవరైనా తిట్టినా, అవమానం చేసినా తట్టుకుని ముందుకెళ్ళాలి తప్ప దాన్ని గుర్తుపెట్టుకుంటే మనసు బాధ కలుగుతుంది. అందుకని ఏది గుర్తుపెట్టుకోవద్దు, వదిలేసేయండి అంతే. ఈ వేళే అంతే. అలా ఉంటే హ్యాపీగా ఉంటారు. అలా ఉండడం మూలంగా మీరు అలా 16, 17, 18 3 రోజులు ఎవరు ఏమన్నా కానీ పట్టించుకోవద్దు. తర్వాత ప్రశాంత వాతావరణం ఉంటుంది, సర్దుకుంటారు. మీకే సమాధానం చెప్పుకుంటారు. మీరేంటనే విషయం మీకు తెలుసు, అది మీరు తెలుసుకుంటే చాలు. మిమ్మల్ని మీరు తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఈ సమయంలో. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. పాస్ట్ 2 ఆఫ్ వ్యాండ్స్, ప్రజెంట్ జస్టిస్, ఫ్యూచర్ 2 ఆఫ్ కప్స్. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఈ సమయంలో. మనకి రాసి పెట్టి ఉన్నది ఎక్కడన్నా జరుగుతుంది. మన రాసి పెట్టి అడవిలో పడుకున్నా మనకు వస్తుంది. మనకి రాంది ఎంత కష్టపడినా మనకు రాదు. అది అర్థం చేసుకుని దాన్ని తగినట్టుగా ఉండాలి. మీ పాస్ట్లో అన్ని రకాల అర్హతలు ఉండి, అవకాశాలు ఉండి, చివరిదాకా వచ్చి పనుల్లో ఆలస్యాలు, డిసప్పాయింట్మెంట్, మీ అంతా మీరే విడ్డ్రా అయిపోవడం, అది చేయకుండా ఈ రకమైంది. ప్రజెంట్కి వచ్చేసరికి జస్టిస్ కార్డు. మీరు స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండండి, తప్పు చేయకండి. తప్పు చేసే ఎదుటివాళ్ళు మీరు మౌనంగా ఉండండి, గొడవ పడద్దు. అడగండి, ఇబ్బంది లేకపోతే ఇబ్బంది రానంత వరకు అడగండి. ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటే మాత్రం గొడవ పడద్దు. మౌనాన్ని ఆశ్రయించండి. మౌనాన్ని ఆశ్రయిస్తే నష్టమేమి లేదు. దాని మూలంగా కొంత ప్రశాంతత చిక్కుతుంది మీకు. ఫ్యూచర్ కార్డులో 2 ఆఫ్ కప్స్ ఉంది. ఎవరైతే మిమ్మల్ని కాదని వెళ్ళిపోయారో వాళ్ళ అవసరం కొద్దీ మళ్ళీ వాళ్ళు మీ దగ్గరికి వస్తారు. ప్రపంచం చాలా చిన్నది. ప్రతి వాళ్ళ అవసరం ఉంది. ఎవరికి ఎవరితో అవసరం లేదు. 2 రకాలుగానే ఉంది. ఎలా ఆలోచించే వాళ్ళు ఆ రకంగా జీవిస్తారు. కలిసేవాళ్ళు అందరితో కలుస్తారు. ఎవరిని పట్టించుకునే వాళ్ళు వాళ్ళ లైఫ్ వాళ్ళు వేరే ఉంటుంది. అందువల్ల ఎవరైతే మిమ్మల్ని కాదన్నారో, ఎవరైతే మిమ్మల్ని వద్దన్నారో మళ్ళీ వాళ్ళే మీ దగ్గరికి వస్తారు. మీ అవసరం కోసం వస్తున్నారా, మీకు సాయం చేయడం కోసం వస్తున్నారా అండి, సమయాన్ని బట్టి తగిన నిర్ణయం మీరు తీసుకోవాలి ఆ సమయంలో. కుటుంబపరంగా, సామాజికంగా ఎలా ఉంటుంది? కుటుంబపరంగా 4 ఆఫ్ కప్స్, సామాజికంగా ఏస్ ఆఫ్ సోర్డ్స్. కొన్ని విషయాల్లో చూసి చూడనట్టుగా పోతూ ఉండాలి. మన ఇంట్లోనే ఉన్నాం, ఒక్కోసారి ప్రయారిటీ ఉండొచ్చు, ప్రయారిటీ ఇవ్వకపోవచ్చు. కవల పిల్లలు ఉన్నారు, ఇద్దరిది ఒకే రోజు పుట్టినరోజు ఉంటుంది. లేదా అన్నదమ్ములు ఉన్నారు, ఇద్దరు డిఫరెంట్ ఇయర్స్లో ఒకేసారి పుట్టినరోజు వచ్చిందనుకోండి, ఒక్కోసారి ఒక్కళ్ళు ప్రయారిటీ ఉంటుంది. పెద్దవాడి పెళ్ళైంది, చిన్నవాడి పెళ్ళి అవ్వలేదు, పెద్దవాడి ప్రయారిటీ ఇస్తారు. చిన్నవాడి కొత్తగా పెళ్ళైంది, చిన్నవాడి ప్రయారిటీ ఇస్తారు. ఇలాగా మారిపోతున్న ప్రయారిటీస్ సమయాన్ని బట్టి మారిపోతూ ఉంటాయి, అవకాశాన్ని బట్టి. అందువల్ల మీకు ప్రయారిటీ ఇచ్చినా ఇవ్వకపోయినా పట్టించుకోవద్దు. ఎప్పటిదాకా 25వ తారీఖు దాకా. 25వ తారీఖు తర్వాత బాగుంటుంది. సామాజికంగా గుర్తింపు వస్తుంది, గౌరవం వస్తుంది, అనుకూల వాతావరణం ఉంటుంది, గౌరవ మర్యాదలు పొందుతారు, బాగుంటుంది. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 3 ఆఫ్ కప్స్. చివరి నిమిషం సహాయం దొరుకుతుంది. 19వ తారీఖు తర్వాత ఏదైనా సహాయం దొరుకుతుంది, ప్రాజెక్టులోనో
ఏదో సహాయం వర్క్లోని ఏదో సహాయం దొరుకుతుంది. 19 తర్వాత క్రమంగా పరిస్థితులు సర్దుకుంటాయి. ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? హ్యాంగ్డ్ మ్యాన్ పెద్దగా ప్రయత్నం చేయరు. నోటీస్ పీరియడ్లో ఉన్న వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకోరు. కొత్త ప్రయత్నం పెద్దగా ఇప్పుడు ఏం చేసిన అవకాశం కూడా అంత కనబడట్లేదు. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? హీరోఫైండ్ బాగుంటుంది. అన్ని రకాల వ్యాపారాలు బాగుంటుంది. పెట్టుబడి పెట్టకుండా ట్రేడింగ్ చేసేవాళ్ళు, కన్సల్టేషను, సలహాలు ఇచ్చేవాళ్ళు, పర్సనాలిటీ డెవలప్మెంట్, కెరీర్ డెవలప్మెంట్ చెప్పేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో కౌన్సిలర్స్, స్పిరిచువల్ పాత్ర ఉన్న గురువులు, ఇలాంటి వీళ్ళందరికీ కూడా బాగుంటుంది. ఇన్కమ్ సోర్సెస్ బాగుంటాయి, గౌరవం పెరుగుతుంది, ఆర్థికంగా లాభాలు కలుగుతాయి. ఆర్థికంగా ఎలా ఉంటుంది? సన్ బాగుంటుంది. మీ పూర్వీకుల ఆస్తులైనా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఏమైనా ఈ కంపెనీలో బోనస్లు లాంటివి ఇలాంటివి ఏమైనా ఎక్సెస్ మనీ ఏదైనా వచ్చే అవకాశం కనబడుతుంది. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? ఎంపరర్ పెద్దవాళ్ళు ఎవరంటే వయసు రీత్యా ఉండవు. నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పి ఉండే అవకాశం ఉంటుంది. కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి. మాస్టర్ హెల్త్ చెక్ పెండింగ్ ఉంటే చేయించుకోండి. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? 7 ఆఫ్ పెంటికల్స్ జనరల్గా మీరు చాలా పెద్ద పెద్ద ప్లాన్లు వేసి ఇలా చేయాలి అలాగే పెద్ద ప్లాన్లు వేస్తారు. అంత పెద్ద పెద్ద ప్లాన్లు మీకు వర్కౌట్ అవ్వవు, నడిచిపోతూ ఉండదు. పెద్ద చెప్పుకోదని గ్రోత్ అంటూ ఏముండదు. ఓ 60-70% సర్ది పెట్టుకోవాలంతే. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? కింగ్ ఆఫ్ పెంటికల్స్. ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 5 ఆఫ్ వ్యాండ్స్. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? 5 ఆఫ్ పెంటికల్స్. సంతానపరంగా ఎలా ఉంటుంది? డెత్ కొంచెం కార్డు తీసుకోవాలి. డెత్ కార్డు వస్తే నైట్ ఆఫ్ సోర్ట్స్. పిల్లలకి విద్యార్థులకి ఎలా ఉంటుంది? స్టార్. మగవారు ప్రశాంతంగా హ్యాపీగా ఉంటారు. ఎలాంటి చిక్కులు ఏమి ఉండవు. లైఫ్ని ఎంజాయ్ చేస్తారు. పూర్తిగా చాలా ప్రశాంతంగా ఉంటారు. కడుపులో చల్లకి అందకుండా పడుకున్నాడని చెప్తాం కదా, అలా ఉంటారు. ఆడవారికి మీరు చెప్పే కదా 3 ఆఫ్ సోర్ట్స్ వచ్చిన మొట్టమొదటి జనరల్ కార్డులోను అంతర్మథనం. మనం చేస్తుంది రైటా రాంగా, మనం వెళ్తుందా రైటా రాంగా, ఏం చేయాలి, ఎలా చేయాలి అర్థం కానీ అయోమయ స్థితి ఎదుర్కొంటూ ఉంటారు ఆడవాళ్ళు. సలహాలు ఇస్తూ ఉంటారు అందరూ కూడా. ఏ చేయలేదు పడేది అర్థం కాదు, చికాకుగా ఉంటుంది. వైవాహిక జీవితం పర్వాలేదు, ఇబ్బందులు ఏమి ఉండవు, పర్వాలేదు, బాగానే ఉంటుంది వైవాహిక జీవితం. సంతానపరంగా మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వాటిని పునరాలోచించుకొని మనం చేసేది రైటా రాంగా, దీన్ని ఎలా కరెక్షన్ చేయాలి, ఏం చేయాలి, ఉద్యోగం, ఇల్లు, వాళ్ళ ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఏవైనా కానీ ఇన్వాల్వ్ అయ్యి ఆ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. దాంట్లో మీకు అనుకూలత వస్తుంది. విద్యార్థుల పిల్లలు మీ పని మీరు చేసుకోండి. అనవసర విషయాలు తలదూర్చొద్దు, అనవసరం కూడా తలదూర్చొద్దు. రకరకాల స్లోగన్స్ ఫాలో అయ్యి టాటులు వేయించుకుని ఇలాంటి పనులు చేయకుండా మీ పని మీరు చేసుకుంటే ఉత్తమం. నక్షత్రాలు తీసుకుంటే కృతిక వాళ్ళకి ఎలా ఉంటుంది? 9 ఆఫ్ పెంటికల్స్ చెప్తాను. రోహిణి వాళ్ళకి ఎలా ఉంటుంది? 10 ఆఫ్ వ్యాండ్స్. మృగశిర వాళ్ళకి ఎలా ఉంటుంది? మూన్. కృతిక నక్షత్రం వాళ్ళకి సక్సెస్ రేట్ బాగుంటుంది. అన్ని పనులు చేస్తారు. సమాజం మీ మాట గౌరవిస్తుంది, విలువిస్తుంది. మీరు చేసే పనులను గుర్తిస్తున్న సమాజం బాగుంటుంది. రోహిణి నక్షత్రం వాళ్ళు మితిమీరిన ఒత్తిడి, మీ పని పక్క వాళ్ళ పని పెట్టుకుని అలసిపోతూ ఉంటారు. శరీరానికి శ్రమ ఉండదు, శ్రమ ఎక్కువైపోతుంది. ఎందుకు కష్టపడదో తెలియని అయోమయ స్థితిలో కష్టపడుతూ ఉంటారు. ఎవరి కోసం కష్టపడదో తెలియకుండా కష్టపడుతూ ఉంటారు. కష్టపడిన చివరికి మిగిలేదు మనోవేదనే. సక్సెస్ వచ్చినప్పటికి కూడా మనోవేదన కూడా ఉంటుంది. మృగశిర నక్షత్రం వాళ్ళు కూడా మానసిక ఒత్తిడి ఉంటుంది. ముఖ్యంగా మీరు 18, 19, 20 తారీఖుల్లో అనవసరమైన నిర్ణయాలు చేయవద్దు, ఎవరికి అప్పులు ఇవ్వద్దు, టచ్ మీ నాట్ లాగా ఉండండి, అనవసరంగా ఎవరి విషయాలు దూరద్దు. పరిహారాలు ఏం చేసుకోవాలి? కృత్తిక వాళ్ళు ఏం పరిహారం చేయాలి? స్ట్రెంగ్త్. సూర్యుని దుర్గా అమ్మవారు హోమం చేయించుకోండి. సూర్యుని దుర్గా హోమం చేసుకుని దుర్గా కవచం చదువుకోండి. రోహిణి వాళ్ళు ఏం చేయాలి? పేజ్ ఆఫ్ వ్యాండ్స్. వటుక భైరవుడిని ఆరాధించండి. వటుక భైరవ హోమం చేసుకోండి. వటుక భైరవ కవచం చదువుకోండి. మృగశిర వాళ్ళు ఏం చేయాలి? 8 ఆఫ్ సోర్స్. దుర్గద నాశిని హోమం చేయించుకోండి లేదా జపం చేసుకోండి. ఓం హ్రీం క్లీం శ్రీం పూర్వదుర్గద నాశిని జై మహామాయాయే స్వహాని మంత్రం జపం చేసుకోవచ్చు లేదా మంత్రంతో హోమం కూడా చేసుకోవచ్చు. ఈ పరిహారాలను కూడా మన 18 జరుగుతున్న చూడండి. శుభం భూయాత్.